ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంత కాలమైంది నిన్ను దర్శించుకుని. కొన్ని సంవత్సరాల క్రితం రామచంద్రాపురంలో నీ ఉత్సవాల నాడు వేదవతి చేతుల్లో చూశాను. ఇప్పుడు ఇక్కడ నా పొలంలోకి వచ్చావా? ఇది చాలా వింతగా ఉందమ్మా. ఆ వంశాన్ని వదిలి రాని నువ్వు, ఆ ఇంటి గడప దాటి రాని నువ్వు నా దగ్గరకి నువ్వు ఎలా వచ్చావు? నువ్వు రావడం వల్లనేనా వర్షాలు పడ్డాయి? నువ్వు రావడం వల్లనేనా పంటలు పండి పొలాలు సస్యశ్యామలమయ్యాయి? మహాభాగ్యం తల్లి, మహాభాగ్యం. నా జన్మ ధన్యమైపోయింది. అక్క, ఏమైంది నీకు? అప్పుడప్పుడు ఇలాంటి విగ్రహాలు దొరుకుతూనే ఉంటాయి. నువ్వెందుకు దీన్ని చూసి పూనకం వచ్చిందా అలా అయిపోతున్నావు? ఇది మామూలు విగ్రహం కాదురా, చాలా చాలా మహిమగల విగ్రహం. దీనివల్ల ఒక ప్రాంతమంతా కరువు పోయి సిరులకు నోచుకుంది. ఎప్పుడూ నీ మొహంలో ఇంత ఆనందం చూడలేదక్క. ఈ అమ్మవారిని చూడగానే కోటి దీపాల కాంతిలా నీ మొహం వెలిగిపోతుంది. నేను బతికుండగా అమ్మవారిని ఇలా పట్టుకుంటానని అనుకోలేదురా. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం రా. దీనికి చాలా కథ ఉంది. అమ్మవారి మహిమలకు సంబంధించిన కథల గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కానీ దీనిని వరంగా పొందిన వేదవతి కుటుంబానికి మన కుటుంబానికి మధ్య పెద్ద కథే ఉంది. ఏంటక్క అది? 15 సంవత్సరాల క్రితం జరిగిన కథ. దాని గురించి నీకు తెలియాలి. 15 సంవత్సరాల క్రితమా? అంటే నేనప్పుడు ఊర్లో లేను, ముంబైలో ఉన్నాను. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందక్క. చెప్పక్క, చెప్పు. ఓ రోజు సామూహిక వివాహాలు మన ఊళ్ళో పండగలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.